కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను అణచివేయడానికి పోలీస్ విభాగాన్ని దుర్వినియోగం చేస్తోందని సీనియర్ బీజేపీ నేత మరియు కుత్బుల్లాపూర్ అసెంబ్లీ మాజీ కన్వీనర్ శంకర్ రెడ్డి పేర్కొన్నారు. మా నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యంపై దాడి, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే ప్రతి ఒక్కరిని అణగదొక్కే దురుద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నారని వ్యాఖ్యానించారు. పోలీసులు ఈ అరెస్టులను కేవలం ముందస్తు జాగ్రత్తగా చర్యగా వ్యవహరిస్తూ నిర్దిష్ట సమయంలోని వారిని చట్టపరంగా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ నాయకుల అరెస్టు, జిడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి నల్లా జయశంకర్ గౌడ్, జీడిమెట్ల డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షులు పులి బలరాం, 129వ సూరారం డివిజన్ బీజేపీ అధ్యక్షులు కేశవ్ యాదవ్, సురేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సైదులు, భారతి, గుడియా, స్వాతి, సరోజిని, దీపక్, సాయి, దిలీప్ తదితరులు ఉన్నారు. అది కేవలం సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ భూములు అమ్ముకొని పబ్బం కట్టుకోవాలని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో అపోజిషన్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములు అమ్మకూడదు అన్నటువంటి మాట మాట్లాడినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ఈ రకంగా చేయడం భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.